హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక్కడ చూడండి, అంబ్రెల్లా ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను కదా, కింది వైపుకి ఒకే లెవెల్లో వచ్చాయన్నమాట. అంటే కింది వైపుకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఒకే లెవెల్లో మాకు మాత్రం రావట్లేదక్క, అది ఎలా కట్ చేయాలని అడుగుతున్నారు. దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడైతే నేను బాడీ పార్ట్ని కట్ చేసి పెట్టేశానండి ముందేని. ఇక్కడ నేను కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ బాడీ పార్ట్ గురించి ఏమీ చెప్పట్లేదు, ఓన్లీ బాటమ్ పార్ట్ వరకే చెప్తాను. ఆల్రెడీ మన ఛానల్లో అంబ్రెల్లా ఫ్రాక్ వీడియో ఉందండి, దాంట్లో కూడా కామెంట్ చేస్తున్నారు. ఫుల్ వీడియో చూడలేదు అనుకుంటా. వాళ్ళు క్లాత్ని ఏ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి, ఎన్ని మీటర్లు ఉండాలి అని అడుగుతున్నారు. దానికోసమే ఇది చేస్తున్నాను నేను. ఇదైతే క్లాత్ వచ్చేసి 3.5 మీటర్ అయితే ఉందండి. కింది వైపుకి చూడండి ఇలా బార్డర్ వచ్చిందనమాట, కిందకి పైకి ఇలా బార్డర్ అయితే వచ్చింది. అయితే ఆ రెండు వైపులు బార్డర్ మొత్తం తీసేశాను. అయితే నాకు ఏంటంటే నేను ఆల్రెడీ బ్లౌజ్ కుట్టుకున్నానండి దీనికి, అందుకోసమని పళ్ళు పాటు తీసేశాను, బ్లౌజ్ కూడా తీసేశాను. కాబట్టి బాడీ పార్ట్కి అయిపోయాక హ్యాండ్స్కి అయిపోయాక నాకు 3.5 మీటర్ అయితే మిగిలింది. మీరు 4 మీటర్లు కానీ 4.5 కానీ పెట్టుకున్నారు అంటే ఇంకా గేరా అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఫోల్డింగ్ ఏ విధంగా వేసుకోవాలని అడుగుతున్నారు కదా, ఇక్కడ బాగా చూడండి. మనము సారీ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తామో సేమ్ అలానే ఇది ఎంత పొడవైతే ఉంటుందో మొత్తానికి ఈ విధంగా తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోండి. చూడండి ఇలా ఒక ఫోల్డింగ్ అయితే వేసాము కదా, దీన్నే ఇంకొక ఫోల్డింగ్ వేయండి. చూడండి ఇలా వేస్తే మనకి ఎన్ని లేయర్స్ వచ్చాయి? 4 వచ్చిందనమాట. చూడండి ఇలా ఇలా పరుచుకునేసేయండి. ఓకేనా, 4 వచ్చాయి మనకి. ఇక్కడ చూడండి క్లియర్గా చెప్తాను నేను. ఇలా పరుచుకునేసినాక మనకి ఇక్కడ ఎన్ని లేయర్స్ వచ్చింది చూడండి, 1 2 3 4 వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఈ చివర చూడండి, ఒక చివర నేను ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా అనమాట. అంటే మనకి ఈ విధంగా ఈ కార్నర్ని ఈ లాస్ట్ కార్నర్కి ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేయాలన్నమాట. ఇలా వేస్తే అప్పుడు మనకి ఎన్ని లేయర్స్ వస్తాయి? ఫస్ట్ 4 ఉన్నాయి, మళ్ళీ ఒక 4, మొత్తము 8 అనమాట. 8 లేయర్స్ అయితే వస్తాయి. ఓకేనా, మీకు అర్థమైంది కదండి? క్లియర్గా చూడండి, ఇక్కడే మీకు కన్ఫ్యూజ్ రాకుండా చాలా నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఏదో ఒకటి అంటే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏదో ఒకటి పట్టేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీన్ని ఇంకొక ఫోల్డింగ్ వేయండి. అంటే ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్ వచ్చింది కదా, అంటే మనకి ఇది ఫ్రంట్ అనుకోండి, ఇది ఫ్రంట్ 4 బ్యాక్ కూడా 4 వస్తుంది. అందుకే ఏదో ఒకటి పట్టేసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్ అయితే వేసేసి ఈ కార్నర్ నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వదిలేసాను ఈ బ్యాక్ పార్ట్లో. చూడండి ఇక్కడ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చూడండి, ఇది ఫోల్డింగ్ వేసేసుకోండి లోపలికి. ఇలా 1 ఇంచ్ వదిలేసి ఈ చివరికి 4 ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ, దాంతో ఇలా పొడవునైతే ఈ విధంగా మార్కింగ్ వేసేసేయండి. చూడండి ఫస్ట్ ఈ పైన కార్నర్ నుంచి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ని ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకున్నామో చూడండి, ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రాని లోపలికి ఫోల్డింగ్ వేసేసి, ఇది కుట్టలేదు కాబట్టి మనము ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా రావాలి. అయితే కొంచెం తగ్గింది కాబట్టి ఈ కిందకి కొంచెం మనం వేసిన మార్కింగ్ కంటే ఒక 1/4 ఇంచు కిందకి జరుపుకొని మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఈ విధంగా చెక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. అంటే చాలామంది అంటారు ఇక్కడ కట్ చేసినప్పుడు ఎక్కువ వచ్చేసి ఇలాగ ఫిల్స్ లాగా కూడా వస్తుందండి. ఫిల్స్ రాకుండా ఎలా కట్ చేయాలంటే ఇక్కడే చెక్ చేసుకోవాలండి మనం బాగా. కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువ కట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఫిల్స్లు అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ ఈ ఫ్రాక్ ఒక ఫుల్ లెంత్ వచ్చేసి 42 ఇంచీలు. దాంట్లో నేను ఈ బాటమ్ పార్ట్ అంటే బాడీ పార్ట్ కోసము 14 ఇంచులు తీసేశాను. అయితే నాకు ఈ కింద బాటమ్ పార్ట్ కోసం ఎంత కావాలి అంటే 28 ఇంచులు కావాలి. ఓకేనా, 28 ఇంచులు అంటే మనకి కింద జిగ్జాగ్ వేసిన ఫోల్డింగ్ వేసిన ఖర్చు కావాలి, పైన ఖర్చు కావాలి. కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. అంటే మొత్తం పొడవు వచ్చేసి ఇక్కడ నాకు 29 ఇంచీలు మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ మార్కింగ్ అయితే వేసాం కదండి, ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఈ కింది వైపుకి నాకు 29 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అయితే ఇది
నేను కట్ చేసే ఈ ఫ్రాక్ ఒక లెంత్ కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీ ఫ్రాక్ ఒక లెంత్ ఎంతని చూసుకొని పైన బాడీ పార్ట్ కోసం తీసేసాక మిగిలినవి ఈ కింద అంటే బాటమ్ పార్ట్ కోసము ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కొంచెం దగ్గరగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ చివర వచ్చేసరికి నాకు క్లాత్ అయితే సరిపోలేదండి. జాయింట్ చిన్న పీసులు జాయింట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసి నాకు రెండు వైపులు బార్డర్ వచ్చింది కదండి. రెండు వైపులు పెద్ద బార్డర్సే వచ్చాయి. ఆ బార్డర్స్ తీసేయడం వల్ల నాకు ఇక్కడ మొత్తం ఇక్కడ జాయింట్లు అయితే వస్తాయి. అదే మీరు ప్లెయిన్ సారీస్ కానీ చూడండి, ఇప్పుడు నేను కట్టుకొని ఉన్నాను కనిపిస్తుంది కదా మీకు, అలాంటి సారీస్ అయితే ఇంకా చాలా బాగా వస్తాయండి. మీకు జాయింట్లు లేకుండా గేర కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు కింది వైపుకి ఒకే లెవెల్లో రావాలి అంటే ఇక్కడ కటింగ్ చేసినప్పుడు ఎక్కువ ఈ విధంగా వంపు తిప్పుకొని కట్ చేయకూడదండి. లైట్గా తిప్పాలన్నమాట. లైట్గా ఈ విధంగా వంపు తిప్పుకొని కట్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఫుల్ అంబ్రెలా లాగా నడుము దగ్గరే కట్ చేసేస్తారు. అలా చేయడం వల్ల కింద వైపు హెచ్చు తక్కువలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఒకే లెవెల్లో రాదు అంబ్రెలా అనేది. ఓకేనా, ఇక్కడ నాకు జాయింట్ వస్తుంది కదా, మళ్ళీ నేనైతే జాయింట్ వేసుకుంటాను. చూడండి ఇదే పీస్ని పిల్లు అయితే వచ్చేసిందండి మధ్యలో. ఇక్కడైతే చూడండి ఈ విధంగా నాకు జాయింట్ వస్తుంది కాబట్టి నేను ఇలా సెట్ చేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా వేయాలన్నమాట. ఈ క్లాత్ని దీనిపైన పెట్టేసుకొని మళ్ళీ మనకి ఎంత క్లాత్ కావాలి అంటే ఎంత పొడవు కావాలి అనుకొని చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పై నుంచి ఈ విధంగా టేప్ని పెట్టేసుకొని చెక్ చేసుకొని 29 ఇంచుల దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, మనకి అంబ్రెలా ఏ విధంగా అయితే కట్ చేసామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అదేలాగా కట్ చేసుకున్నానండి. ఇది కూడా నాకు 3 మీటర్ అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడ కూడా మనకి చిన్న జాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ మార్కింగ్స్ వేసున్నాను కదా, అలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ చివర్లో నేను ఏ విధంగా అయితే కట్ చేసి పీస్ అయితే చూపించానో అలాగే నేనైతే చూడండి ఒకదానికైతే జాయింట్ వేసుకున్నాను. ఇక్కడ నేను జాయింట్ వేసున్నాను కదా, ఈ ఖర్చు వచ్చేసి లోపలికి ఉంది కదా, పైకి లేదు, లోపలికి ఉంది. ఇది రెండోది కూడా జాయింట్ వేసినప్పుడు మనం చూసి జాయింట్ వేసుకోవాలండి. లేదంటే రెండు కూడా ఒకే వైపు వచ్చేస్తాయి. చూడండి స్ట్రైట్గా ఉంది కదా, ఈ పీస్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టి మనము కుట్టు అయితే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మార్జిన్తో కుట్టు అయితే వేసుకోవాలండి. ఓకేనా, చూడండి ఇలా కుట్టు వేసినప్పుడు ఇటు పక్క జాయింట్ వేస్తున్నాం కదా, ఆ ఖర్చు అనేది లోపలికి ఉంది, ఈ ఖర్చు కూడా లోపలికే రావాలన్నమాట. రెండు కూడా ఎదురెదురుగా రావాలి. చూడండి ఇలా అన్నమాట. అర్థమవుతుంది కదా. ఇలా వేసినప్పుడు ఇది రైట్ సైడ్ అన్నమాట, పైకి ఉంది, ఈ ఖర్చు లోపలికి ఉంది. మనకి ఇది ఇట్లా తిప్పేసినప్పుడు మనకి ఈ ఖర్చులు అనేవి పైకి ఉండాలి. చూడండి ఇలా అన్నమాట. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలండి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి రెండు ఒకే వైపుకి వేసేస్తూ ఉంటారు. మీకు ఎటువైపు అయితే జాయింట్ వస్తుందో అటువైపు ఈ చిన్న చిన్న పీసులు అనేవి ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి. నాకైతే ఈ చెప్పాను కదండి, బార్డర్స్ రావడం వల్ల నాకు జాయింట్లు అయితే ఎక్కువనే వచ్చాయి. లేదంటే మీకు జాయింట్ అస్సలు రాదు. ఇలా వేసుకొని తర్వాత మనము ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నమాట. ఇక్కడ చూడండి జాయింట్లు వేసేసాం కదా, తర్వాత మనకి ఈ అంబ్రెలా షేప్ వచ్చేలాగా మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్నాక చూడండి కింది వైపుకి నేను జిగ్జాగ్ చేయలేదండి. నేను అమౌంట్ని బట్టి నేను తీసుకుంటాను జిగ్జాగ్ అనేది. జిగ్జాగ్ చేయమన్నారు అంటే చేస్తానండి, లేదు ఫోల్డింగ్ వేసి కుట్టమంటే కుట్టేస్తాను. తర్వాత ఈ లైనింగ్ని ఈ మెయిన్ క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసుకొని కుట్టేశాను. తర్వాత చూడండి ఇక్కడ దీన్ని కూడా అంటే లైనింగ్ని కూడా సేమ్ అలాగే కుట్టేశాను అనమాట. కింద చూస్తున్నారు కదా, ఇలా కుట్టేశాక ఈ బాడీ పార్ట్ని అలాగే కింద బాటమ్ పార్ట్ని అటాచ్ చేసేసుకొని తర్వాత హ్యాండ్స్ ఎక్కిచ్చేసి సైడ్ జాయింట్ చేసేస్తే సరి అయిపోతుందండి అంబ్రెల్లా అనేది. చూసారు కదండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రాక్ నచ్చినా ఒక లైక్ అయితే చేయండి. కింద బాటమ్ పార్ట్ సరిగ్గా రావట్లేదు అనే వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేశాను.